కీమోథెరపీ అంటే కొన్ని మందులను వెయిన్స్లో ఇస్తూ ఉంటాము. సో శరీరంలో అన్ని భాగాలకు కూడా ఈ యొక్క మెడిసిన్ వెళ్ళి ఆ యొక్క క్యాన్సర్ కణాలు ఎక్కడ ఉన్నా కూడా వాటిని అది చంపేదిగా ఉంటుంది, వాటిని కిల్ చేస్తూ ఉంటుంది. సో కీమోథెరపీ అర్లీ స్టేజ్లో కొన్ని క్యాన్సర్లో మనం అవాయిడ్ చేయవచ్చు, కానీ చాలా మట్టుకు కీమోథెరపీ అనేటువంటిది అవసరం పడుతూ ఉంటుంది. సో కీమోథెరపీలో అనేక రకాలుగా ఉంటాయి. ఒకటి అడ్జువెంట్ కీమోథెరపీ అంటాం. అంటే అడ్జువెంట్ కీమోథెరపీ అంటే ఆపరేషన్ అయిన తర్వాత జబ్బు మరలా తిరగబడకుండా ఉండటానికి ఇచ్చేదాన్ని అడ్జువెంట్ కీమోథెరపీ అంటాం. రెండోదిగా న్యూ అడ్జువెంట్ కీమోథెరపీ అని ఒకటి ఉంటుంది. అంటే ఆపరేషన్కి ముందు కీమోథెరపీ ఇచ్చి జబ్బును లేక ట్యూమర్ని ష్రింక్ చేసి చిన్నగా చేసి తర్వాత ఆపరేషన్ చేయడం, అంటే ఆపరేషన్ సక్సెస్ అవ్వడానికి కీమోథెరపీ దోహదపడుతుంది. అది న్యూ అడ్జువెంట్ కీమోథెరపీ అంటాం. మూడోదిగా చూసినట్లయితే కన్కరెంట్ కీమోథెరపీ అంటాం. అంటే రేడియేషన్తో పాటు కీమోథెరపీ కూడా వీక్లీ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది కొన్ని అగ్రెసివ్ ట్యూమర్స్, స్టబన్ ట్యూమర్స్లో ఈ యొక్క కన్కరెంట్ కీమోథెరపీ ఇవ్వడం జరుగుతుంది. నాలుగోదిగా ప్యాలియేటివ్ కీమోథెరపీ అంటాం. అంటే సిమ్టమ్స్ని రిలీఫ్ చేయడానికి, ఎంతో ఇంప్రూవ్మెంట్ చేయడానికి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేయడానికి ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ ప్యాలియేటివ్ థెరపీ అంటాం. సో ఈ యొక్క మందులు కూడా క్యూర్ అవ్వకపోయినప్పటికీ కూడా లైఫ్ని ఎక్స్టెండ్ చేయడానికి, మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇవ్వడానికి, సిమ్టమ్స్ రిలీఫ్ చేయడానికి ఇచ్చేటువంటిది ప్యాలియేటివ్ కీమోథెరపీ.